హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. కల్కి మూవీ చూసిన తర్వాత చాలా డౌట్స్ రేజ్ అయ్యాయి. అయితే అందులో నాకు వచ్చిన డౌట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసి ఆ డౌట్ని బ్రేక్ డౌన్ చేసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. వీళ్ళ ముగ్గురిలో ఎవరు పవర్ఫుల్ అనే డౌట్ అయితే చాలామందికి రేజ్ అయ్యే ఉంటుంది. సో నాకు కూడా రేజ్ అయింది. సో ముందుగా ఒక్కొక్కరి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అశ్వత్థామ సాక్షాత్తు శివుడు అంశతో పుడతాడు. తనకున్న పవర్స్ చూస్తే పుట్టుకతోనే తను ఒక మణితో పుడతాడు. సో మరి ఆ మణి నేమ్ ఏంటో తెలుసా? సైరన్ రత్న. దీనివల్ల ఆయనకి యూజ్ ఏంటంటే ఆయనకి ఎంత వయస్సు పెరిగినా ఆయన బాడీ ఎలా ఉందో అలానే ఉంటుంది. ఆకలి కాదు, దాహం కాదు. అండ్ ఈ జెమ్తో ఆయన యానిమల్స్ని కూడా కంట్రోల్ చేయగలడు. ఒక రకంగా తను ఇమ్మోర్టల్. సో ఇతను ద్రోణాచార్యుల వారి పుత్రుడు. సో అతనికి అన్ని విద్యలు వచ్చు. అశ్వత్థామకి శ్రీకృష్ణుడు ఇచ్చిన శాపానికి విమోచన అయ్యింది. సో తన జెమ్ తనకు వచ్చింది. సో ఇప్పుడు తన పవర్స్ తనకు వచ్చాయి. అండ్ నెక్స్ట్ భైరవ. తన పూర్వజన్మలో కర్ణుడు. ఈ విషయం తనకు కూడా తెలీదు. విజయధనస్సు పట్టుకుంటే తన పవర్స్ తనకు వస్తాయి. సో తన పవర్ విజయధనస్సు. బట్ కవచకుండలాలు వస్తే తనని ఎవ్వరూ ఓడించలేరు. కానీ కవచకుండలాలు తన దగ్గర లేవు. నెక్స్ట్ సుప్రీం యాస్కిన్. ఈ క్యారెక్టర్ గురించి చాలా చెప్పాలి. సుప్రీం యాస్కిన్ ఒకవేళ పవర్స్ కోల్పోయిన దేవుడైతే కనుక తన దగ్గర పవర్ ఉంది, బట్ అది యూజ్ చేసే పవర్ లేదు. లాస్ట్లో సీరం ఇంజెక్ట్ చేసుకున్న వెంటనే తనకు గాంధీవాన్ని లేపే పవర్ వస్తుంది. తన దగ్గర శ్రీ మహావిష్ణు పవర్ అండ్ గాంధీవం. సో ఎక్స్ట్రీమ్ పవర్ ఉంది తన దగ్గర. సో ఇప్పుడు అందరి పవర్ ఏంటో తెలుసుకున్నాం కనుక ఇప్పుడు వీళ్ళ ముగ్గురిలో ఎవరు పవర్ఫుల్ అనే విషయం తెలుసుకుందాం. అశ్వత్థామ దగ్గర తను చనిపోకుండా శ్రీకృష్ణుడు శాపం అండ్ తనను రక్షించడానికి ఆ జెమ్ మాత్రమే ఉన్నాయి. బట్ ఫైట్ చేయడానికి వెపన్ లేదు. వీళ్ళ ముగ్గురిలో అతి తక్కువ పవర్ ఉందంటే అది అశ్వత్థామ దగ్గరనే. ఇప్పుడు యాస్కిన్ అండ్ భైరవ వీళ్ళిద్దరు మాత్రమే మిగిలారు. సో వీళ్ళిద్దరికి కంపారిజన్ చేద్దాం. యాస్కిన్ దగ్గర గాంధీవం ఉంది. దానికి కౌంటర్గా భైరవ దగ్గర విజయధనస్సు ఉంది. గాంధీవాన్ కంటే విజయధనస్సు ఎన్నో రేట్లు గొప్పది అండ్ పవర్ఫుల్ కూడా. యాస్కిన్ ఇప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అంత పవర్ కలిగిన వ్యక్తి. భైరవ దగ్గర ఎలాంటి పవర్ కూడా లేదు. బట్ భైరవ దగ్గర విజయధనస్సు ఉన్నంత వరకు తన చుట్టూ ఒక ప్రొటెక్షన్ లేయర్ ఫామ్ అవుద్ది. దాన్ని దాటి ఏది లోపలికి రాలేదు. ఇంక్లూడింగ్ శ్రీకృష్ణుడి సుదర్శన చక్రమైన, శివుడి పాశుపతాస్త్రమైనా కూడా. సో ఆ ధనస్సు తన చేతిలో ఉన్నంత వరకు తనకు చావు లేదు. మరి భైరవ యాస్కిన్ని ఓడించగలడా అంటే అది చాలా కష్టం. ఎందుకంటే తను చాలా పవర్ఫుల్. అందుకే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తనను చంపడానికి వస్తున్నాడు. బట్ భైరవ హెల్ప్ తీసుకుంటున్నాడు. సో వీళ్ళిద్దరిలో పవర్ఫుల్ ఎవరంటే యాస్కినే, అండ్ తర్వాత భైరవ. యాస్కిన్ హార్ట్ థియరీ గురించి కూడా ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.